జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బావా ఇలా వాల్కం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అవును చిట్టి, ఈ పోతురాజు మా అమ్మని మోసం చేయడానికి వీళ్ళని తీసుకొచ్చాడేమోనని నాకు అనుమానంగా ఉంది. నువ్వు చెప్పేది నిజమా పోతురాజు మావయ్య? అవును చిట్టి, మేము ముగ్గురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అట్టగా మీ బావురు కప్పు మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది ముగ్గురు ఒకటే స్కూల్లో చదువుకున్నారని. ఇంతకీ ముగ్గురు ఏ స్కూల్లో చదువుకున్నారో? లిటిల్ ఫ్లవర్ అపోలో. అది కాంతమత్త ఇన్నోగా ఈయన గారేమో అపోలోలో చదువుకున్నారంట, ఆయనేమో లిటిల్ ఫ్లవర్ లో చదివారంట. కాని ముగ్గురు కలిసి ఒకటే స్కూల్లో చదువుకున్నారంట. మన సేవల్లో పూలు కాదు కాలీఫ్లవర్లు ఎడుతున్నారు పోతురాజు మాయ. చాలే, మా నాన్న అపోలోలో చదువుతున్నాడని తెలిసి లిటిల్ ఫ్లవర్లో చదువుతున్న వాళ్ళిద్దరూ అక్కడ మానేసి అదే అపోలోలో జాయిన్ అయ్యారంట కదా నాన్న? అవునవును, నా కూతురు పర్ఫెక్ట్ గా చెప్పింది. ఏటి అబద్ధమా? సర్లే, వచ్చిన అతిథుల్ని కన్ఫ్యూజ్ చేయకండి. మీరెళ్ళి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. బావా నేను చెప్పినట్టు సే, వచ్చిన వాళ్ళెవరో ఈజీగా కనిపెట్టొచ్చు. అలాగే చిట్టి, ఏం చేయాలో చెప్పు. సూపర్ చిట్టి, నీ ప్లాన్ ఇప్పుడే అమలు చేస్తాను. టీ తాగుతారా, కాఫీ తాగుతారా? అయ్యో, మాకు అలవాట్లేదమ్మా. కాస్త సర్దికుడుంటే పెట్టమ్మా. సర్ది కూడా అడుగుతారేంట్రా సచ్చు సన్నాసులారా? ఏంటి సర్ది కూడా? అవునమ్మా, వాళ్ళు మనకులాగా ఇడ్లీలు దోశలు పూరీలు తినరు, డైటింగ్ చేస్తారు. అందుకే రాత్రి పాలల్లో తోడేసిన అన్నాన్ని ఉదయాన్నే తింటారు. దాని పేరే ముద్దుగా సర్దికూడు అంటారు. ఓ అవునా? ఎంతైనా మీరు గ్రేట్ అండి. దొంగ 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 దొంగ. నాన్న, దొంగ అన్న మాట వినగాని ఆ ఇద్దరు దొంగలు దాక్కున్నారు నాన్న. అవునే, యతవులు కొంగర్లో పండరాన్ని బయట పెట్టారు. అన్నలో దాక్కుంది సాల్ గాని ఓ పలి బయటికి రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.